నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ తల్లి అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవి శుక్రవార అభిషేకం. ఆగస్టు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా పొందే అవకాశం. సుగంధ శోభితంగా దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. నారాయణవనం టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవ విశేష ఉత్సవాలు. న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వరాలయంలో గజవాహన సేవ, స్నపన తిరుమంజన సేవలో స్వామి అమ్మవార్ల దర్శనం. వైశాఖ మాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి సుగంధ సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారం ఉదయం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన సంజీవ్ గోయంక 3,63,00,000 విలువైన 5 కేజీల 267 గ్రాముల బంగారంలో వజ్రాలు, రత్నాలు పొదిగిన కటివరద హస్తాలు చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న దాత సంజీవ్ గోయంక కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్ఛార్జ్ గుర్రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెండు 2025వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి ఆగస్టు నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే నెల 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. మే 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే మే 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్, వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్కు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. సుగంధ ద్రవ్యాలలో కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరి సమేతుడై శోభిల్లారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, వసంతోత్సవం, గజవాహన సేవలను ఘనంగా నిర్వహించారు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన శుక్రవారం స్నపన తిరుమంజనం జరిగింది. అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వరుడికి వసంతోత్సవాన్ని పరిమళ భరితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై గంధాన్ని ఉత్సవర్లకు సమర్పించి వసంతోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు,
నిగ్గు గలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. అనంతరం శుక్రవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గజవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు గజవాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గజవాహన సేవ ఆలయ వీధులలో వేడుకగా జరిగింది. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ తల్లి అమ్మవారిని తిరుచిపై అంతరాలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆస్థానం నిర్వహించారు. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు గజవాహన సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, గజవాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వెంచేపు చేసి అర్చకులు పలు క్రతువులను జరిపారు. ఆపై ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, అనంతరం శ్రీనివాసుని ఊంజల సేవ మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామివారిని ఊయలలో వేంచేపు చేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవను కమనీయంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి గజవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు గజవాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ గజవాహన సేవ వేడుకగా జరిగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వ్రత వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్య ప్రాంతంలో పార్వతీనందనుడు స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెల సంకష్టహర చతుర్థి నాడు ఆలయంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తులచే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆస్థాన మండపంలో స్వామివారిని విశేష అలంకార శోభితులను చేసి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలోని అంజంజి గణపతి సన్నిధిలో ఈ సందర్భంగా గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో కొలువైన నారాపుర వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత నారాపుర వెంకటేశ్వరుని కళ్యాణం కమనీయంగా జరిగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు గంధం అలంకరణలో భక్తులకు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో నిర్వహించిన గురు సంక్రమణ పూజల్లో భాగంగా అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువుదీరి ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తికి గంధంతో ముగ్ధ మనోహరంగా అలంకరణలు చేసి నక్షత్ర, కుంభ, కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ గురు దక్షిణామూర్తి ఊరేగింపు ఉత్సవం ఎంతో వేడుకగా జరిగింది. కడప నగరంలో కొలువైన శ్రీ బాలపోలేరమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ గణనాథుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సును పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించగా పలు విశేష ద్రవ్యాలను నింపిన కలశాలను భక్తులు శోభాయాత్రగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆపై అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ బాల పోలేరమ్మ తల్లికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతలు సమర్పించారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వెలసిన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారు సహస్ర నయన అలంకరణలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయంలో వైశాఖ మాసం శుక్రవారం శుభవేళ అమ్మవారికి నిర్వహించిన విశేష అలంకరణను భక్తులు కనురారగాంచి పరవశులయ్యారు.
ముందుగా అమ్మవారి సన్నిధిలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అలాగే శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పొన్ని అమ్మకు సకల ఆభరణాలు, గజపుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో సహస్రనయన అలంకరణ చేసి అష్టోత్తర పూజలు జరిపి పంచహారతులు సమర్పించారు. పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాకల్లో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాయంత్రం భక్తి సంకీర్తనాలాపన జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు బి రఘునాథ్ బృందం సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. తిరుపతికి చెందిన వి ప్రమీల బృందం హరికథా గానం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుపతికి చెందిన ఎల్బి లోకనాథం రెడ్డి, ఎస్ మణి బృందం సంగీత విభావరి తిరునగిరి వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందించింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. అనంతరం స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గజవాహన సేవ కమనీయంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.